చాలామంది కొంతమంది ఇష్టపడతారు ఒంటరిగా ఉండడానికి. సో వాళ్ళు ఎవరితోని ఇంటరాక్ట్ అవ్వరు, మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. సో వాళ్ళు ఎప్పుడు నిరాశలోనే ఉంటారు కదా. సో వాళ్ళకి బ్రెయిన్ మీద అసలు ఏం ఎఫెక్ట్ పడవచ్చు? సో ఇంట్రోవర్ట్స్ అంటాం వాళ్ళని. ఇన్ జనరల్ సోషలైజింగ్ ఇస్ బెటర్. అట్లా ఒంటరిగా ఉండడంతో సేమ్ థింగ్ అగైన్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ ఇన్ దాకా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది, లేకపోతే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ స్ట్రెస్ మేనేజ్మెంట్కి అది బెటర్. సో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, సపోజ్ మనకి ఏదైనా స్ట్రెస్ వచ్చినా కానీ దాన్ని మేనేజ్ చేయగలిగితే గుడ్. ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ మేనేజింగ్ స్ట్రెస్ ఆర్ ఇఫ్ ఇన్ మేనేజింగ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్, దెన్ ఒంటరిగా ఉండడం బాగానే ఉంటుంది. కానీ ఎంతమంది అలా ఉండగలుగుతారు అనేది క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ అస్ హ్యూమన్ బీయింగ్స్ అనేది సోషల్ బీయింగ్స్ కదా. వీఆర్ ఇన్ఫ్యాక్ట్ మనం బుక్లో చదువుతాం సోషల్ అనిమల్స్. మనం సోషల్ అనిమల్స్ అంటే ఏమి? వితౌట్ సోషలైజింగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు సర్వైవ్. బికాజ్ మన నీడ్స్ ఉంటాయి. ఆర్ ఈ ఏవైతే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ ఆర్ బ్రెయిన్లో గుడ్ కెమికల్స్ రిలీజ్ అవ్వాలన్నా కానీ సోషలైజింగ్ అనేది మేజర్ పార్ట్. సో డెఫినెట్లీ ఒంటరిగా ఉండడం అనేది ఇఫ్ యు ఆర్ సెల్ఫ్ సఫిషియంట్ వెల్ అండ్ గుడ్, బట్ మోస్ట్ పీపుల్ దే వోంట్ బి ఏబుల్ టు టాలరేట్.